వచ్చేసింది అన్నీ వచ్చేసాయా? లేదు, ఈ నిర్మా అడ్వాన్స్ నీకోసం అవసరం పడుద్ది. పడింది మురికి రోయ్, పోయింది మరకరోయ్. నిర్మా అడ్వాన్స్ యొక్క మైక్రో బస్టర్స్ మొండి మరకల్ని వదిలిస్తాయి చాలా తేలిగ్గా. నిర్మా అడ్వాన్స్ స్పెషల్ ఒకేషన్స్ కి స్పెషల్ పౌడర్ స్పిన్స్ బేబీ ఫేస్ పౌడర్. దీని స్పెషల్ స్కిన్ కలర్డ్ పౌడర్ స్కిన్ తోటి బ్లెండ్ అయి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. స్పిన్స్ బేబీ ఫేస్ పౌడర్. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు Benaka Gold Company. We value you and your valuables. Windows for the world you deserve. Dazzle Sportswear, the dress code for winners. మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయి. చిన్న ఉల్లిపాయ డాండ్రఫ్ కు పెద్ద మార్పు. వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, ఆడియన్స్ కి గుర్తుండిపోయే సినిమా చేశామా లేదా అన్నదే లెక్క. అందుకే ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ ఇచ్చే ఒక్క సినిమా కోసం వెయిట్ చేస్తారు ఆర్టిస్టులు. అలా అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ ఇచ్చిన ఒక్క సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన హీరో హీరోయిన్లు ఎవరో, వాళ్ళ సినిమాలకి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో డీటెయిల్డ్ గా చూద్దాం. తెలుగులో స్టార్ హీరో కొడుకుతో సినిమా చేసింది. మలయాళంలో ఆల్రెడీ ఓ స్టార్ హీరోయిన్, స్టార్ డైరెక్టర్ కూతురు. అయినా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు లోకాతో పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయమైంది కళ్యాణి. లోకా కంటే ముందే కళ్యాణి సౌత్ లో చాలా సినిమాలు చేసింది. అయితే వాటితో రానంత క్రేజ్ ఇమేజ్ ఒక లోకా సినిమాతో వచ్చింది కళ్యాణికి. 250 కోట్ల కలెక్షన్లతో ప్రజెంట్ మలయాళ ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది కళ్యాణి. లోకాతో కళ్యాణి లైమ్ లైట్ లోకొస్తే లోకాలో నటించిన నస్లేన్ ప్రేమలు సినిమాతో పాపులర్ అయిపోయాడు. 2019 నుంచి సినిమాలు చేస్తూనే ఉన్న నస్లేన్ ప్రేమలుతో సౌత్ మొత్తం ఫేవరెట్ అయిపోయాడు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఇక అదే సినిమాలో నటించిన మమితా బైజు ప్రేమలుతోనే ఒక్కసారిగా లైమ్ లైట్ లోకొచ్చేసింది. దాంతో తమిళ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. హీరోగా రణబీర్, విలన్ గా బాబీ డియోల్, హీరోయిన్ గా రష్మిక. ఈ కాంబినేషన్ ని డైరెక్ట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి. వీటికి మించి అదిరిపోయే యాక్షన్. అయితే దీన్నంతా వదిలేసి సినిమాలో పావుగంట కనిపించిన తృప్తి దిమ్రి మీద మనసు పారేసుకున్నారు జనాలు. యానిమల్ హిట్ తో తృప్తి ఇప్పుడు హాట్ ఫేవరెట్ అయిపోయింది. అందుకే ఆషికీ 3 నుంచి ప్రభాస్ తో స్పరేట్ సినిమా వరకు అన్ని సినిమాల్ని బుట్టలో వేసేసుకుంది. యానిమల్ లో చేసిన ఆ క్యారెక్టర్ తృప్తి కెరియర్ కే బ్రేక్ ఇచ్చింది. దాంతో యానిమల్ తర్వాత తృప్తి కెరియర్ ఫుల్ స్పీడ్ అందుకుంది. తెలుగులో ఇలా ఒక్క సినిమాతో బిజీ అయిపోయిన హీరోయిన్ వైష్ణవి. ఓ బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి. దాంతో టాలీవుడ్ తో పాటు మిగిలిన భాషల్లో సినిమాల ఛాన్సులతో ఫుల్ బిజీ అయిపోయింది వైష్ణవి. సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ చేసిన వైష్ణవి ఓ బేబీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తోంది. ఆనంద్ దేవరకొండతోనే ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది. స్టార్ కిడ్స్ ఫస్ట్ నుంచి లైమ్ లైట్ లోనే ఉంటారు. కానీ అవుట్ సైడర్స్ మాత్రం ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్క బ్రేక్ వచ్చిందా ఇక కెరీర్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటం గ్యారంటీ. అలా లోకల్ దాటి పాన్ ఇండియా వెళ్ళిపోయింది మాత్రం తేజ సజ్జాని. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ యంగ్ హీరో కెరియర్ హనుమానికి ముందు, హనుమానికి తర్వాత. ఎందుకంటే హనుమానికి ముందు ఎన్ని సినిమాలు చేసినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తేజాని మోస్ట్ పాపులర్ చేసింది. అందుకే ఇప్పుడు చేసిన మిరాయి సినిమాని ఏకంగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహర్ హిందీలో రిలీజ్ చేశారు. శుక్రవారం రిలీజ్ అయిన మిరాయి పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లతో అదరగొడుతోంది. సిద్ధు జొన్నలగడ్డ అంటే ఎవరా అని ఒక సెకను ఆలోచిస్తారేమో కానీ టిల్లు అంటే మాత్రం టక్కున గుర్తుకొచ్చేస్తాడు. ఆ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు కొన్ని సినిమాలు చేసి కింద మీద పడిన సిద్ధుని టిల్లు సినిమా కంప్లీట్ గా మార్చేసి కెరియర్ కి కావలసిన బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్
100 కోట్లు కొల్లగొట్టి ఇంకాస్త నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. దాంతో సిద్ధు టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోయాడు. నవీన్ పొలిశెట్టి ఈ హీరో పరిస్థితి కూడా అంతే. జాతిరత్నాలు సినిమాకు ముందు నవీన్ గురించి పెద్దగా తెలియదు, కానీ కోవిడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ హిస్టీరియా అంతా ఇంతా కాదు. జాతిరత్నాలు రిలీజ్ తర్వాత నవీన్ కి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అలా ఒకేసారి జాతిరత్నాలతో లైమ్ లైట్ లోకి వచ్చిన నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. కన్నడలో అలా ఫుల్ మోస్ట్ వాంటెడ్ అయిన హీరో రిషబ్ శెట్టి. 2012 నుంచి నటిస్తూనే డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్న రిషబ్ శెట్టి కాంతారాతో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నారు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన కాంతారా 400 కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయి హీరోగా రిషబ్ ని హైలైట్ చేసింది. ఇక అప్పట్నుంచి రిషబ్ కెరియర్ కంప్లీట్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం 100 కోట్లకు పైగా బడ్జెట్ తో కాంతారా ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు రిషబ్. మరి ఈ సినిమాతో ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేయబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా ఒక్క సినిమా ఇచ్చిన బ్రేక్ తో కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోయారు వీళ్ళందరూ. ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు, అంతే క్రేజ్ తో సినిమాలు చేశారు. కానీ ఆడియన్స్ ని మెప్పించలేక ఫ్లాప్లు ఫేస్ చేశారు. ఎంత స్పీడ్ గా కెరీర్ లో క్రేజ్ తెచ్చుకుని వెలిగారో అలాగే ఫ్లాప్లతో ఫేడ్ అవుట్ అవుతున్నారు. మరి అలా వెలిగి ఇలా డల్ అవుతున్న హీరోయిన్ ఎవరు? 2 ఏళ్ల ముందు వరకు పూజా హెగ్డే తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ ఈ టాప్ హీరోలందరితో యాక్ట్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుని లైమ్ లైట్ లోనే ఉంది. ఆ తర్వాత చేసిన బీస్ట్, రెట్రో ఇలా సినిమాలన్నీ ఫ్లాప్ అవడం, అసలు కొన్ని సినిమాల నుంచి పూజ తప్పుకోవడంతో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా విజయ్తో జననాయకన్తో పాటు తెలుగులో దుల్కర్తో ఓ సినిమా చేతిలో ఉన్నా అప్పటి క్రేజ్ మాత్రం చూపించడం లేదు జనాలు. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా వచ్చి తెలుగు ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్ చేసింది కృతి శెట్టి. అంతేకాదు టాలీవుడ్ ని ఏలేయడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. అయితే ఏజ్ తక్కువ వల్ల స్టార్ హీరోలతో ఛాన్సులు రాకపోయినా రామ్, నితిన్ లాంటి హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో చరిష్మా తగ్గిపోయింది. తర్వాత శర్వానంద్తో చేసిన మనమే పర్వాలేదు అనిపించినా పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు. 2 ఏళ్ల క్రితం వరకు మీనాక్షి చౌదరి అంటే ఆడియన్స్ కి పెద్దగా తెలియదు, కానీ గుంటూరు కారం నుంచి స్టార్ట్ అయిన మీనాక్షి హవా 2 ఏళ్లు కంటిన్యూ అయ్యింది. వెంకటేష్, దుల్కర్ ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ఏ హీరో పక్కన చూసినా మీనాక్షి హీరోయిన్ గా ఉంది. అంతగా బిజీ అయిన మీనాక్షి నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అనుకున్నారు, కానీ సినిమాలు హిట్ అయినా కూడా ఇప్పుడు అంతగా లైమ్ లైట్ లో లేదు మీనాక్షి. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన నిధి అగర్వాల్ తర్వాత ఆ క్రేజ్ తో అఖిల్, నాగచైతన్య లాంటి హీరోలతో సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగింది. అంతేకాదు అప్పట్లోనే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు సైన్ చేసింది. అయితే అవి డిలే అవడంతో వేరే సినిమాలేం కమిట్ కాలేకపోయింది. దాంతో టాప్ హీరోయిన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన నిధి ఆఫర్ల కోసం వెతుక్కునే స్టేజ్కి వెళ్లిపోయింది. ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్ లో నానికి జంటగా నటించిన ఈ క్యూట్ హీరోయిన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అసలు గ్యాంగ్ లీడర్ లో ప్రియాంకని చూసి టాప్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. అలాగే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి, కానీ సినిమాలు చేస్తున్నా అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో తెలుగులో ఛాన్సులు కూడా తగ్గాయి. తర్వాత నానితో సరిపోదా శనివారం చేసినా అది కూడా అంత రీచ్ అవ్వలేదు. మరిప్పుడు పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఓజీ కంబ్యాక్ ఇస్తుందో లేదో అని వెయిట్ చేస్తోంది. అందరికీ ఫ్లాపుల్లో ఉండో లేక సినిమా అవకాశాలు రాకను లైమ్ లైట్ నుంచి తప్పుకుంటుంటే క్రేజీ హీరోయిన్ అవుతుందనుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి మాత్రం హైట్ వల్ల లైమ్ లైట్ మిస్ అవుతుందేమో అన్న డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫరియా అబ్దుల్లా అచ్చంగా 6 అడుగుల అందగత్తి. ఈ హైదరాబాద్ అమ్మాయికి జాతిరత్నాలతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. చిట్టి క్యారెక్టర్ లో అందరికీ ఫుల్ కనెక్ట్ అయింది. అదే క్రేజ్ తో రవితేజతో పాటు సింహ కోడూరితో మత్తు వదలరా 2 సినిమాలు చేసింది. అయితే ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇప్పుడు సినిమా ఛాన్సుల కోసం వెతుక్కుంటోంది. నభ నటేష్ కూడా వరుసగా సినిమాలతో టాలీవుడ్ ని ఏలేస్తుంది అనుకుంటే అందరి అంచనాల్ని తారుమారు చేసింది నభ. ఇస్మార్ట్ శంకర్ తో అందరినీ అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోలో బ్రతికే సోబెటరు, మ్యాస్ట్రో, డార్లింగ్ లాంటి సినిమాలు చేసి బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ లైమ్ లైట్ లో నుంచే మిస్ అయింది నభ.
పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు ఈక్వల్ గా క్రెడిట్ దక్కించుకున్న రీతూ వర్మ అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. అయితే వరుసగా శర్వానంద్, నాని, నాగశౌర్యతో సినిమాలు చేసినా వర్కౌట్ అవ్వక ఎక్కువగా స్టార్ మూవీస్ రాక కెరియర్లో స్లో అయింది. దాంతో టాలీవుడ్ లైమ్ లైట్ నుంచి సైడ్ అయింది రీతూ వర్మ. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. స్టార్ హీరో మూవీ కాకపోయినా కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది మిరాయ్ మూవీ. మరి ఈ వారం మిరాయ్ కలెక్షన్లకి బ్రేక్ వేసే సినిమా ఏదన్నా థియేటర్లోకి రాబోతోందా? వీటితో పాటు ఓటీటీలోకి వస్తున్న కంటెంట్ డీటెయిల్స్ పై డీటెయిల్ గా చూద్దాం. పోయిన శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన మిరాయ్ పాన్ ఇండియా వైడ్ గా దూసుకుపోతుంది. అయితే ఈ వారం 6 సినిమాలు లేకపోయినా ఆడియన్స్ ముందు లక్ చెక్ చేసుకుందామని రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. వీటిలో మోహన్ బాబు, మంచులక్ష్మి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా దక్ష. వంశీకృష్ణ డైరెక్షన్ లో మంచులక్ష్మి పవర్ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్న ఈ సినిమాని మంచులక్ష్మి నిర్మించారు. ఇంద్రాణి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ఆదిత్య మేనన్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మ్యూజిక్ డాన్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. దీనితో పాటు అంకిత్, నీలకి జంటగా శివసాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బ్యూటీ, తండ్రి కూతుళ్ల బంధం, లవ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ తో ఆల్రెడీ వైరల్ అవుతున్న ఈ సినిమా శుక్రవారం సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. తెలుగు సినిమాలు కాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం పోటీ పడుతున్నాయి. తెలుగులో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ సినిమాల రిలీజ్ హవా కంటిన్యూ అవుతోంది. ఈ వారం రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలతో పాటు పోటీ పడుతున్న డబ్బింగ్ సినిమాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో యక్షగానం బ్యాక్ డ్రాప్ లో సిథిల్, నాగశ్రీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న వీరచంద్రహాస్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు రవి బస్రూర్. ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక బిచ్చగాడు సినిమా నుంచి విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని అరుణ్ ప్రభు డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న భద్రకాళి మూవీ కూడా ఈ వీకెండ్ కే థియేటర్స్ లోకి వస్తుంది. ఇక హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గరికి ఈ ఏడాది మరో సినిమాతో రాబోతున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హిట్ కామెడీ ఫ్రాంచైజ్ జాలీ ఎల్ఎల్బికి సీక్వెల్ గా జాలీ ఎల్ఎల్బి 3 ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమాతో అక్షయ్ సాలిడ్ సక్సెస్ కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ వారం ఇంట్రెస్టింగ్ కంటెంట్ స్ట్రీమింగ్ కాబోతుంది. హాట్ స్టార్ లో పోలీస్ 2, ద ట్రయల్ 2 ఈ నెల 19 నుంచి స్ట్రీమ్ కాబోతుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ద బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ నెట్ఫ్లిక్స్ లో ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.